వైసీపీలో సీట్ల మార్పు పంచాయతీ కొనసాగుతోంది. సీటు దక్కని ఎమ్మెల్యేలు అలక వహిస్తున్నారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి తనకు సీటు ఇవ్వలేదని అధిష్టానంపై కినుక వహించారు. దీంతో వైసీపీ వర్గాలు రక్షణ నిధిని బుజ్జగించే ప్రయత్నాల్లో పడింది. మార్పులు చేర్పులతో తనకు ఎమ్మెల్యే సీటు ఉండదని రక్షణ నిధి తెలుసుకున్నారు. ఇప్పటికే 2 సార్లు సీఎం కార్యాలయానికి వచ్చారు నిధి. అయినా తనకు సీటు దక్కదని సంకేతాలు రావడంతో నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. పార్టీకి దూరం అవుతారన్న సమాచారంతో రక్షణ నిధిని శాంతింపజేసే పనిలో పడ్డారు వైసీపీ పెద్దలు. ఇక సీటు రాకపోవడంతో రక్షణ నిధి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, రక్షణ నిధి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, వైసీపీలో సీట్ల మార్పులు చేర్పుల నేపథ్యంలో అనేక నియోజకవర్గాల్లో అలకలు పొందుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. అయితే 3వ లిస్టు ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు తర్వాత వాళ్ళకి ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల సీటు ఉంటుందా ఉండదా అనేటటువంటి అలజడి నెలకొంది. ఆయా నియోజకవర్గాలకి కొత్త అభ్యర్థులు వస్తారనేటటువంటి అంశం గురించి కూడా అంచనాలు వేసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు సీటు లేకపోవడం, కొంతమంది స్థానాలు మారటం, ఈ నేపథ్యంలో సీఎంఓకి 2-3 సార్లు వెళ్ళొచ్చారు. ఇదే రూటులో తిరువూరు ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి ఉన్నారు. 2 సార్లు వైసీపీ తరఫున తిరువూరు నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి రక్షణ నిధికి ఈసారి సీటు దక్కదనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన 2 సార్లు వెళ్లి సీఎంఓలో సంప్రదింపులు చేసి వచ్చారు. అయినప్పుడు కూడా ఆయనకి సీటు గ్యారంటీ గురించి కూడా సీఎంఓ అధికారులు సీటు గ్యారంటీగా అనేటటువంటి భరోసా ఇవ్వకపోవడంతో రక్షణ నిధి కొంతకాలం నుంచి కూడా ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. తిరువూరు నియోజకవర్గాన్ని వదిలి పెనమలూరు దగ్గర ఉన్నటువంటి తోటవల్లూరులో ఆయన ఉంటున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు కానీ పార్టీ వ్యవహారాలకు కానీ దూరంగా ఉండటంతో ఆయన పార్టీ మారతారనేటటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో వైసీపీ అధిష్టానం 2 సార్లు ఆయనతో సంప్రదింపులు జరిపింది. ఆయన పార్టీకి దూరంగా వెళ్లొద్దు, పరిస్థితులన్నీ కూడా ముఖ్యమంత్రికి తెలియజేశామని చెప్పేసి భరోసా ఇచ్చినప్పుడు కూడా రక్షణ నిధి నియోజకవర్గానికి వెళ్లేటటువంటి పరిస్థితి లేదు. 3వ లిస్టులో రక్షణ నిధి పేరు ఉంటుందా ఉండదా అనేటటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరొకవైపు నిన్న విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని వైసీపీలో చేరినటువంటి నేపథ్యంలో ఆయన అనుచరుడిగా ఉన్నటువంటి నల్లగట్ల స్వామిదాసు మాజీ ఎమ్మెల్యే తిరువూరుకి ఆయన కూడా వైసీపీ తరఫున తిరువూరు బరిలో నిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. నిన్న సాయంత్రం మన కేసీఆర్ నానితో పాటు ఆయన కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయటం, తెలుగుదేశం పార్టీకి వైసీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. మీడియాను ఆహ్వానించారు. మీడియా సమావేశంలో ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు, వైసీపీలో చేరుతున్నట్టు డిక్లేర్ చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఆఖరి నిమిషంలో ఆయన వాయిదా వేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన ఈరోజు 3వ లిస్టులో స్వామిదాస్ పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి అంశంకు సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కేసీఆర్ నాని స్వామిదాస్కి తిరువూరు నియోజకవర్గ సీటు ఇవ్వాలనే అంశం గురించి కూడా అధిష్టానంతో మాట్లాడినట్టుగా చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ నిధి తిరువూరు నియోజకవర్గాన్ని వదిలి ఆయన స్వగ్రామం అయినటువంటి తోటవల్లూరులో ఉన్నారు. ఆయనతో మరొకసారి చర్చలు జరిపే అవకాశం ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.